మనము కుమారుని గురించి తెలుసుకుంటున్నాము. కుమారుని గురించి తెలుసుకునే ముందు తండ్రి గురించి తెలుసుకున్నాము. కుమారుని గురించి, కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారని ప్రతి మనుషులకి కూడా, రాబోయే ప్రజలకు కూడా తెలుసు. కానీ ఈ కుమారుడి గురించి ఎవరైనా పరిపూర్ణంగా బోధించారంటే బోధించిన వాళ్ళు లేరు, ప్రస్తుతానికి కూడా లేరు, రాబోయే కాలంలో కూడా ఉండరు. అయితే క్రీస్తు గురించి పరిపూర్ణంగా ఎవరు కూడా దాని యొక్క లోతు, దాని యొక్క కొలత అనేది ఇంత అని నువ్వు చెప్పలేవు, నేను కూడా చెప్పలేను, ఎవరు ఏ మానవులు చెప్పలేవు. కానీ దాని నుంచి దేవుని బిడ్డగా కొన్ని చెప్పాలి అని మీ ముందు నేను ఆశపడి ఉన్నాను. అయితే కొత్త నిబంధన పరంగీతమును చేర్చబడలేదు, బైబిల్లో ఉంది. కానీ కొత్త నిబంధనకి పరంగీతము చేర్చబడలేదు. కొత్త నిబంధన ప్రభువు వారు కొంతమందిని శిశువులుగా చేసి ఉన్నారు, శిశువులుగానే పని చేశారు. కానీ ప్రభు కాలంలో ఎవరు గురత్తముగా పని చేయలేదు, ఒక పరంగీతము వలె పని చేయలేదు. ఎందుకంటే ఇంకా కొందరు వచ్చి ఆశీర్వాదాలు పొందుకుని అక్కడితోటే సరిపడేశారు. కొందరేమో శిశువులుగా పనిచేశారు. ఆయన గురువు స్థానము ఎవరికి దక్కలేదు. అయితే మరి యేసు ప్రభువు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే పరలోకంలో ఉన్నారు. మన కాలంలో పరలోకంలో ఇప్పుడు సూర్యుని కిరణాలు మనిషి మీదకి ఎలాగైతే వస్తున్నాయో అలాగే దేవుని యొక్క పరలోకపు యొక్క ప్రభువు యేసుక్రీస్తు యొక్క ప్రభువు వారు కిరణాలు మానవుని మీదకు పడతాయి, దేవుణ్ణి నమ్ముకున్న వారికి. ఈ యొక్క మానవ యొక్క కిరణాలు దేవుని మీద పడతాయి. ఇలా రెండు కిరణాలు ఒకటైపోతూ ఉంటాయి. ఆ సందర్భంలో పరంగీతము నెరవేర్చబడుతూ ఉంటుంది. కానీ నెరవేర్చబడిందా లేదా అనేది నువ్వు చూసుకోవాలి, నువ్వు ఖచ్చితంగా దీన్ని చూడాలి. ప్రభువే చూసుకుంటాడు, అదేం కాదు, నువ్వు చూసుకున్నప్పుడే నువ్వు సిద్ధపడినట్లు. ప్రభుతో పరంగీతం అనేది చేర్చబడలేదు, ప్రభుతో పరంగీతము చేర్చబడాలి. అలాగే ఆయన కళలోనో నీడలోనో లేకపోతే స్క్రీన్ మీద కనిపించేవాడేమి కాదు, ఆయన వాస్తువులు ఉన్నాయి, అది కాదు అనడానికి ఎవరు సరిపోరు. ఎందుకంటే ఆయన జీవించి ఆయన ఏమి సదుపాయములు జీవితము కాదు, ఆయన గుండు వేదనతోని బాధతోనూ కష్టముతోని నిండిపోయింది. ఆయన చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయన గురి అంతా కూడా ఎక్కడ ఉంది అంటే ఆయన కోసం పని చేయాలి. అంతేకాదు ఆయన కోసం ఆయనది తనలోనికి తీసుకోవాలి అనేటువంటి గురి ఆయనలో ఉంది. అందుకే ఆ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దెబ్బలు తిన్నా, ఇన్ని చేసినా, పక్కల పొట్లు పొడిచినా ఆయన గురి ఎక్కడ ఉంది అంటే నేను సంపాదించాలనే గురి ఉంది. అలాగే సిలువు పైకి ఆయన ఎక్కారు, ప్రాణం పెట్టి కొన్నాడు. నువ్వు ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బించుకుని ఎలా కొనుక్కుంటావు, అలాగే ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు. అయితే సర్వము కూడా ఆయనలో ఉండిపోయింది, సర్వము కూడా ఆయన సంపాదించాడు. ఒక కాలంలో అన్ని విధాలుగా నువ్వు ప్రకటించుకో, యేసునామంలో ప్రకటించుకు అన్నప్పుడు మానే యేసునామంలో ప్రకటించవద్దు అన్నవారు బలమైన వారు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నువ్వు ఒక్కడవే యేసునామంలో ప్రకటించుతున్నావు. ఒక కాలంలో మానే అన్నప్పుడు మానే, నువ్వు యేసునామం ఒకటే ఉందా దేవుడికి, నాకు అర్థం కాదు, ఇంకున్న పేర్లేమి మీకు కనపడవా? ఇప్పుడు ఒక ఉదాహరణ కొద్దాం. అనేకమైన పేర్లు ఉన్నాయి, లెక్క పెట్టలేనని పేర్లు ఉన్నాయి ఆయనకి. అయితే ఒక పేరు తీసేయి, రెండో పేరు ప్రకటించు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, అందులో ఏ కావాలో అవి తీసుకో. నువ్వు అది తీసుకోవడం. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చూద్దాం. కవసాలవారు అంటే చెక్క సామాన్లు మనకి ఇష్టం వచ్చినట్లుగా చేసేది వడ్రింగులు వారు అంటారు. వడ్రింగ్ అనేది చెక్క సామాన్లతో చెక్కతో చేసేవారిని వడ్రింగులు అంటారు. ఆయన వడ్రింగుడు. ఇక కవసాలు అంటే కవసాలు నీకు ఇష్టం వచ్చినట్టు రీతిలో కవసాల ఒక బంగారాన్ని మార్పులు చేసి ఒక రూపంలోనికి తీసుకువచ్చి దాన్ని కవసాలు అంటారు. ఇలా అనేకమైన పేర్లు ఉన్నాయి కదా, ఆ నామంలోనే బోధించవలసిన అవసరం నీకేమొచ్చింది? మానే ఇంకోటి తీసుకో. అలా పోలే దారులు ఉన్నాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభువు వారితో ఏం చేర్చబడాలి అంటే పరంగీతము చేర్చబడలేదు. పరంగీతము చేర్చబడకపోతే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పరంగీతము ఇలా అయిపోవాలి. ఇక్కడ రెండు కలవలేదు బైబిల్ గ్రంథంలో. నువ్వు కలవలేదు, కలిసిపోవాలి. నువ్వు కలిసేవా లేదా అనేది నీకు తెలుసు. పరంగీతము యేసు ప్రభువు వారితో కలవాలి.
వెళ్తాను. పరంగీతము కలవాలి. అప్పుడే దేవుని యొక్క కృప మీ మీదకు వచ్చి అప్పుడే నువ్వు సిద్ధపడి ఉన్నావు అనేది నీకు అర్థమవుతుంది. ఇక నేనే కాదు కానీ ఇంకా అనేక మంది ఉన్నారు. దీన్ని ఇంకా ఎదురుకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుచున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.